సార్. రండి మిస్టర్ మాణిక్యాలరావు. ఏంటి కాలేజీ కుర్రాళ్ళ గెడ్డం చెవి పోగు డిపార్ట్మెంట్ రెసిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేస్తుందని డిసైడ్ అయిపోయారా? సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఒక ముఖ్యమైన మీటింగ్, లోపలికి ఎవరిని పంపద్దు. లేటెస్ట్ గా జరిగిన ట్రైన్ రాబరీ గురించి మీరు వినే ఉంటారు. ఎస్ సార్. ఎంతవరకు ఆర్పీఎఫ్ హ్యాండిల్ చేస్తున్న ఈ కేస్ ఇప్పుడు మన చేతికొచ్చింది. అండ్ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ కేస్. అండ్ యు నో, మీడియా ఈ కేసుని చాలా డీప్ గా వాచ్ చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ కేసు క్లోజ్ అయ్యేలా చూడండి. తప్పకుండా సార్. ఓకే, నౌ యు మే గో. యా సార్. ఐల్ టేక్ లీవ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా, ఏమైంది? ఏం లేదు సార్. మస్తుగా ఉన్నావు. ఇక్కడే వద్దు. Hey, you want more speed? Yes. ఏంటి అలారం సౌండ్ వస్తుంది? ఈరోజు చచ్చావరా నువ్వు? నా డబ్బులే దొంగిలిస్తావరా? దొంగరా కొడుకా? త్వరగా వెళ్ళు.
డ్రైవర్ పనికి పెడితే డ్రైవర్ పని మాత్రమే చెయ్యాలి. జమాలుద్దీన్ ఇచ్చే హవాలా డబ్బుని అక్కడిచ్చాను ఎక్కడిచ్చాను అనే అడ్డమైన కుక్కలకి ఏం పీకడానికి రా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? చెప్పరా? పాపా ఏంట్రా? మాలిక్ లైన్ లో ఉన్నారు పాపా. ఏంట్రా సిటీ బోర్డర్ లోపలికి వచ్చావా? పాపా వచ్చే దోవల డబ్బులు ఒకడు దొంగిలించాడు పాపా. ఎలా? ఏ ఏరియా? అదే సిటీ నుంచి బైపాస్ లోపల వచ్చేసరికి నీలాంటి కొడుకును కనే ముందు అప్పుడే చంపేసి ఉండాల్సింది. లేపేరా. ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ నేను కలవాలి. ఓకే సార్. స్టేషన్స్ కాకుండా ఇంకెక్కడైనా సిగ్నల్ దగ్గర మీరు బండి ఆపారా? లేదు సార్, బండి ఎక్కడ ఆపలేదు, నేరుగా స్టేషన్ లోనే ఆపాను. బండి ఈ స్టేషన్ కు వచ్చిన వెంటనే పార్సల్ వేగన్ ని ఓపెన్ చేసింది ఎవరు? నేనే సార్. మీరు ఓపెన్ చేసినప్పుడు అంతకు ముందే ఎవరైనా లాక్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసిన అటెంప్ట్ మీకు అనిపించిందా? లేదు సార్, ఏ విధమైన డ్యామేజ్ లేదు. లాక్ చేసింది క్లియర్ గా ఉంది సార్. డబ్బుని తీసుకొచ్చిన ఆర్బీఐ బాక్స్ ఎక్కడైనా దొరికిందా? లేదు సార్, వైజాగ్ నుంచి వచ్చే ఆ ట్రైన్ లో రన్నింగ్ లో హోల్ పెట్టాలంటే పైన ఎలక్ట్రిక్ లైన్ లేని గుడివాడ నుంచి విజయవాడకు వచ్చే ట్రాక్ లోనే అది పాసిబుల్ సార్. సో మన స్క్వాడ్ ఇనీషియల్ ఎంక్వైరీ కోసం అక్కడికి బయలుదేరి వెళ్లారు సార్. ఆ డబ్బు బాక్స్ తో వచ్చిన మిగతా పార్సల్స్ అన్ని ఎక్కడ పెట్టారు? అయ్యా అది అప్పుడే డెలివరీ చేసామయ్యా. డెలివరీ చేశారా? అవునయ్యా. లోడింగ్ అప్పుడు ఒక్కొక్క పార్సల్లోనూ ఏముంది, చివరిగా డెలివరీ కోసం అన్లోడ్ చేసినప్పుడు ఆ పార్సల్ ఏ కండిషన్ లో ఉండిందనే సిఎస్ఓ స్టేటస్ మీ దగ్గర ఉందా? లేదయ్యా. ఒక క్రైమ్ స్పాట్ లో జరిగిన క్లోజ్ రేడియస్ లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ అన్నా సరే లెవెల్ 1 ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మన కస్టడీలో ఉండాలి. అలా లేకపోతే ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన కంప్లీట్ క్రాస్ చెక్ రిపోర్ట్ మన చేతిలో ఉండాలి. మీలాంటి వాళ్ళ వల్లనయ్యా పక్క స్టేట్ నుండి కూడా ఇక్కడ దొంగతనం చేయడానికి వస్తున్నారు. ఇన్విసిల్స్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. డెలివరీ తీసుకెళ్లిన ప్రతి ఒక్కరూ నా నెక్స్ట్ ఎంక్వైరీకి రిసిప్ట్ తో రావాలి. ఇట్స్ మై సివియర్ వార్నింగ్. అర్థమైందా? జాగ్రత్త, చీరేస్తా.